నేను చాలా కెఫేలు చేసినా కానీ అప్పుడు ఫ్లాప్ అయిపోయింది అనుకున్నా. మా నాన్న ఓపెన్ పెట్టేస్తే దాంట్లో అంతా గ్యాస్ వచ్చేస్తే. కానీ కాదు, దీంట్లో ఇంకా గ్యాస్ ఉంది. చూడండి, మీకు సౌండ్ వచ్చిందో లేదా కానీ లైట్గా ఇట్లా ఉజ్జన్ వచ్చింది. నేను ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు చాలా రోజుల తర్వాత అప్పుడు కూడా గ్యాస్ వచ్చింది అనమాట. ఇది జనరల్గా చేసిన తర్వాత కెఫేర్ 5 days తర్వాత తాగేసారంట, అంటే 5 days లోపు తాగేసారంట. నేను ఇది చేసి ఆల్మోస్ట్ 3 weeks పైన అయిపోతుంది. ఈ సిప్ వేస్తే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంది. మొన్న జింజర్ కెఫేర్ కూడా మేము అనుకున్నాం ఖరాబ్ అయిపోయింది పడేసాను అనుకుని టేస్ట్ చేసి పడేసాం అనుకుని టేస్ట్ చేస్తే అది కూడా మంచిగా ఉంది. అది తాగేసిన మొత్తం. మా నాన్నకు ఒక గ్లాస్ పోసి ఇచ్చిన. మా నాన్న మళ్ళీ అడిగిండు ఉందా ఇంకా అని. ఒకసారి అడుగుదాం పోయి మళ్ళీ కావాలేమో, ఎందుకంటే ఇందాక అడిగితే తాగుతావా అని అడిగిండు. అంటే ఇంకా ఉందా తాగుతావా అని అంటే లేదు నేను తాగుతా అని చెప్పిన. డాడీ తాగుతావా? బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ ఉంటుంది చేస్తే ఉంటది. నేను బ్లూబెర్రీ చేసిన. క్యాప్లు ఓపెన్ చేసేసి గ్యాస్ పోయింది, లేకపోతే ఇంకా మంచిగా ఉంటుంది. నేను ఓపెన్ చేసిన. నువ్వే ఓపెన్ చేసి పెట్టినావు డాడీ క్యాపులు అన్నిటివి. గ్యాస్ వచ్చి పేలిపోతాయేమో అని. నేను నీ గురించి చేయలేదు. ఇంట్లో దాంట్లో పోసుకోవద్దు, అది సపరేట్ తాటే వద్దు, దాంట్లో కలపకు. సరే కదా, అది బ్లూబెర్రీస్ మధ్యలో వస్తాయి. ఉప్పు తాగుతా కూడా మంచిగా ఉంది కదా. బాగుంది. ఫ్రెండ్స్, మా నాన్న బ్లూబెర్రీ బాగా నచ్చింది, ముందు తాగిస్తుంది. ఇది ఉత్తిగా తాగితే కూడా మస్తు టేస్ట్ ఉందన్నమాట. జనరల్గా నేను చేసిన అన్ని కెఫేర్స్ నేను అనుకున్న జింజర్ కెఫేర్ అన్నిటికంటే టేస్ట్ ఉందని. కాదు, బ్లూబెర్రీ కెఫేర్ అన్నిటికంటే టేస్ట్ ఉంది. వేరే కెఫేర్స్లో ఏమైందంటే లైట్గా కళ్ళు టేస్ట్ రావడము అట్లాంటి ఉండే అనమాట. దీనిలో కళ్ళు టేస్ట్ అసలు లేదు. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఇంత టేస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఖుషి బర్దాష్ అయితే లేదు నాకు.